బడ్జెట్ అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఆదాయము ఖర్చు అంచనాలు వేసుకొని ప్రభుత్వం నడపటం, సామాన్యులకు అర్థమయ్యేలాగా బడ్జెట్ ప్రవేశపెట్టడం, అది పయ్యావుల కేశవ గారికి సాధ్యమైంది, థ్యాంక్స్ టు ఫైనాన్స్ మినిస్టర్. ఇప్పుడు లాస్ట్ 5 years అధ్యక్ష, బడ్జెట్ అలొకేషన్స్కి ఎక్స్పెండిచర్కి సంబంధం లేకుండా పోయింది. ఒక చట్టసభలో ప్రజలు ఎన్నుకున్న 5 కోట్ల మంది ప్రజలు ఎన్నుకొని వాళ్ళ ప్రాతినిధ్యం వహించే శాసనసభలో సభ్యుల సమక్షంలో బడ్జెట్ ప్రతిపాదించటం, దాన్ని ఆమోదించటం, దానికి కొంచెం వెలివీయటం సాంప్రదాయం మొదటి నుంచి సిన్స్ ఇండిపెండెన్స్. కానీ ఎంత ఘోరం అంటే లాస్ట్ 5 years అసలు వ్యవసాయ శాఖ, రోడ్లు భవనాల శాఖ, నీటిపారుదల శాఖ ప్రధానమైన శాఖలు మూతేసింది మనం చూసాం. ఇట్స్ అన్ఫార్చునేట్. అటు కాకుండా ఇప్పుడు ఈ గవర్నమెంట్ రైతుల విషయంలో కానీ వ్యవసాయ రంగానికి కానివ్వండి, ఒక్క వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకి 48,341 కోట్లు బడ్జెట్ కేటాయించటం. అట్లే కూటమి ప్రభుత్వం సేద్యానికి 9 గంటలు కరెంట్ ఇచ్చేదానికోసం 12,773 కోట్లు అలొకేట్ చేయటం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15% వార్షిక వృద్ధికి కార్యాచరణ రూపొందించడం. ఎందుకంటే 65% పాపులేషన్, 65% పాపులేషన్ వ్యవసాయ రంగంలో ఉంటారు. రైతులు, రైతు కూలీలు వాటి మీదనే ఆధారపడి ఉంటారు. దానికోసం ఏదైతే 15% వార్షిక వృద్ధి కోసం 12,903 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా గొప్ప విషయం అధ్యక్ష. రెండోది ఏంటంటే అన్నదాత సుఖీభవ. కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే మనం 14,000 యాడ్ చేసి 20,000 రూపాయలుగా రైతుల కోసం కేటాయించటం, ఇవన్నీ చూసాం. లాస్ట్ గవర్నమెంట్లో నాకు తెలుసు, నేను రైతుల మధ్యకి వెళ్ళి ప్రొటెస్ట్ చేశాను. రైతులు ప్యాడీ ఎంఎస్పి కింద కొనుగోలు చేసి 6 నెలలకి డబ్బులు కట్టిన రోజులు ఉన్నాయి. 6 మాసాలకి నలిగిపోయినారు రైతాంగం. మేము నిరసనలు తెలిపాం, అయినా లెక్క చేయలేదు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే మా దగ్గర పుట్టి అంటే 8.5 క్వింటాలు, 850 కేజీలు. 850 కేజీలకి తరుగు పేరుతో 100-150 కేజీలు 2 సంవత్సరాలు అయితే 150 kgs ఫర్ 8.5 క్వింటాల్స్. అటువంటి దారుణాలు కూడా జరిగినాయి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. నాదెళ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో వడ్లు ఎంఎస్పికి 17%లో 1 కేజీ కూడా తీసుకోకుండా 48 అవర్స్లో రైతులకి ఆ ఎంఎస్పి చెల్లించడం అనేది చాలా గొప్ప విషయం అధ్యక్ష. ఇటువంటివి అన్నీ చూసుకుంటూ పోతే రోడ్ల మరమ్మతులు చేయటం కానీ, అసలు ఘోరమైన పరిస్థితి, యాక్సిడెంట్స్, మనుషులు ప్రాణాలు పోయే పరిస్థితి. మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఎందుకంటున్నానంటే ఇరిగేషన్, రోడ్లు భవనాలు, నీటిపారుదల, రోడ్లు భవనాలు, వ్యవసాయ శాఖ. ఒక్క నీటిపారుదలకి 14 నుంచి 19 రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉంది. మన ప్రభుత్వం, ఆనాటి మన ప్రభుత్వం 63,000 కోట్లు ఖర్చు పెట్టింది ఇరిగేషన్లో. అంటే ఆ ఎస్ఎస్ఆర్ రేట్లు పెరిగిన దామాషా ప్రకారం అయితే కొత్త ప్రభుత్వం, మొన్న వచ్చిన ప్రభుత్వం 19 నుంచి 24కి ఇంచుమించు 80,000 కోట్లు ఖర్చు పెట్టాలి. కానీ 22,000 కోట్లు ఖర్చు పెట్టింది. నీటిపారుదల శాఖని మూతేసేసింది. ఆ ఖర్చు పెట్టిన ఆ డీసిల్టేషన్, ఓఎండ్ఎం వీటిల్లో కూడా చాలా దారుణంగా కోట్ల రూపాయలు వాళ్ళు అవినీతికి పాల్పడి రైతులకు న్యాయం జరగకుండా చేశారు. లక్షల ఎకరాలు వీళ్ళ వల్ల బీడు పెట్టుకునే పరిస్థితి రాయలసీమలో వచ్చింది. నేనే ప్రత్యక్ష సాక్షిని అధ్యక్ష. పోయి కాలువల మీద నిలబడి వాళ్ళు అన్ని లక్షల కాలువ మరమ్మతు చేసినామంటే ఆ గ్రామస్తులను పిలిచి ఈ పని చేశారా అంటే మా దగ్గరికే రాలేదయ్యా, మాకు తెలియదయ్యా, 5 ఏళ్లలో పని జరగలేదని చెప్పిన ప్రత్యక్షంగా మీడియా ముందు పెట్టిన పరిస్థితులు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదొకటి కాదు అధ్యక్ష, ఈరోజు నేనేమంటానంటే SC/ST సబ్ ప్లాన్, దానికి ఒక వాల్యూ ఉంది, దాన్ని మూసేసేసినారు. కార్పొరేషన్స్ మొత్తం అడ్రస్ లేకుండా చేశారు. కార్పొరేషన్స్ మొత్తం ఫైనల్గా జగనన్న కాలనీ, అన్నిటికీ జగనన్న, ఆఖరికి జగనన్న లేకపోతే మా బిడ్డ,
మీ బిడ్డని లేకపోతే మీ అన్నని. మాకెట్ట అన్న అవుతాడో అంత వయసు ఆయనకి ఎక్కడుందో, అందరికీ అన్న లేకపోతే బిడ్డ. ఆ బిడ్డ పేదోళ్ళ బుడ్డ ముంచేసేసాడు అధ్యక్ష. జగనన్న తండ్రి లేని బిడ్డ ఓట్లు ఎంచుకునేటప్పుడు. నేను జగనన్న కాలనీస్ విజిట్ చేశాను అధ్యక్ష. ఆ గిరిజనులు థర్డ్ ఆప్షన్ కింద, ఎందుకంటే ఆ పేద గిరిజనులు కొంతమంది ఎస్సీలు వాటిని కట్టించుకోలేరు, వాళ్ళ వల్ల కాదు, అందుకని కాంట్రాక్టులకు ఇచ్చేసేసారు. ఆ కాంట్రాక్టులు కట్టిన ఇళ్ళు చూస్తే లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, ఒక వరిగుంట గిరిజన వాడికి వెళ్ళాను నేను, నన్ను తీసుకోపోయినారు. ప్లీజ్ దయచేసి హలో మీరన్నా ఒక డైరెక్షన్ ఏంటి, నాకు బాగా డిస్టర్బ్డ్గా ఉంది. నేను వెళ్ళాను ఆ కాలనీకి, బేస్మెంట్ పై వరకు కట్టారు, 70,000 80,000 డ్రా చేసేస్తున్నారు కాంట్రాక్టర్స్. ఆ గిరిజన మమ్మల్ని తీసుకొని పోయి, అయ్యా దీంట్లో సిమెంట్ వేయలేదయ్యా, ఆ పిల్లర్స్ వేయలేదయ్యా, ఫౌండేషన్ 9 ఫీటో 11 ఫీటో ఉండాలి ఫౌండేషన్, 3 అడుగులు 4 అడుగులతో పైన కట్టేసేసినారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి, అయ్యా దాంట్లో సిమెంట్ కలపలేదు అని సిమెంట్ కోడని నన్ను తన్నమంటే నేను చెప్పా, సిమెంట్ కోడని నేను తన్నేది, తంతే పడిపోతానంటే మేము పట్టుకుంటాం, నువ్వు పడిపోతే నువ్వు తన్నయ్యా అంటే నేను తంతే సిమెంట్ గోడ పడిపోయింది. గిరిజన ఇళ్ళు సిమెంట్ గోడలు పడిపోయినాయి. 9 ఇంచెస్ స్లాబ్కి 6 అంగుళాలు 7 అంగుళాలు వేసాం. 9 ఇంచెస్ ఫౌండేషన్ 6 అంగుళాలు 7 అంగుళాలు, 7 ఇంచెస్ స్లాబ్ 5 అంగుళాలు. ఇవన్నీ ప్రత్యక్షంగా నేను పోయి ప్రజల ముందు పెట్టిన విషయాన్ని. ఇంకొకటి ఏంటంటే భారీ స్కామ్ ఏంటంటే 1,80,000 కేంద్ర ప్రభుత్వం ఒక ఇండికేషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి, మొత్తం 1,50,000 రూరల్ ఏరియాల్లో హౌసింగ్కి మేమిచ్చి 30,000 ఎన్ఆర్ఈ చేసి తీసుకొని అర్బన్ ఏరియాలో మేము 1,80,000 ఇస్తున్నాం, యాజ్ ఇట్ ఈజ్గా మీరు చేసి ₹1 కూడా మీరు పెట్టకుండా ఉంటే కుదరదని, మీ పోర్షన్ ఎంతో కొంత ఇవ్వాలంటే 15,000 రూపాయలు శాండ్ ఇస్తామని చెప్పి ఒప్పందం చేసుకుంది. 15,000 రూపాయల వాల్యూ ఆఫ్ శాండ్. దురదృష్టం ఏంటి తెలుసా, 3,850 రూపాయలు 1,80,000లో ఆ బెనిఫిషరీ దగ్గర కట్ చేసుకున్నారు. గవర్నమెంట్ 15,000 మైనింగ్ డిపార్ట్మెంట్కి కట్టింది ఇసుకకి, మైనింగ్ డిపార్ట్మెంట్ ఇంటర్న్ జేపీ వెంచర్స్ కట్టింది. జేపీ వెంచర్స్ ఇసుక ఎవరిది? ప్రకృతి ప్రజలు. దానికి 15,000 ఇచ్చినట్టు ఇచ్చి జేపీ వెంచర్స్కి ఇచ్చింది. జేపీ వెంచర్స్కి ఇచ్చిన 1,000 కోట్లు ఎవరి జోబిల్లోకి పోయింది? నేను అనేది ఇటువంటి దారుణాలు. పేదోళ్ళ ఇళ్ళకి నువ్వు 15,000 ఎక్స్ట్రా ఇస్తారు. ఎవరికైనా ఈ రాష్ట్రంలో 1,95,000 పక్కా ఇళ్ళని ఎవరికన్నా తెలుసా? ఎవరికి తెలియదు. 1,80,000 2018లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా నెల్లూరుకు వచ్చారు, ఎస్సీ ఎస్టీ సమావేశం. ఆయన వేదిక మందికి పోబోయేటప్పుడు మా అందరితో మాట్లాడినారు. ఏంటి ఏమన్నా చెప్పాల్సింది ఉందంటే, సార్ గిరిజనులు 1,80,000 ఇళ్ళు కట్టుకోలేకుంటారు, వాళ్ళ కోసం అడిషనల్గా పెంచండి అంటే 70,000 రూపాయలు అనౌన్స్ చేసి జీవో ఇచ్చారు. ఎస్సీలకి 50,000 అంటే ఎస్టీలకి 2,50,000, ఎస్సీలకి 2,30,000 జీవో ఇష్యూ చేసి మొదలుపెట్టాం. సరే, ఆ తర్వాత ఆ గవర్నమెంట్ వచ్చింది. ఆ 70,000 లేదు, 50,000 లేదు, జగనన్న లేదు, ఇంకోటి లేదు. అంటే నేను అంతకుముందు చెప్పాను, జగనన్న జల్సా పథకాల గురించి చెప్పాను, జగనన్న టోకరా పథకాల గురించి చెప్పాను. ఇప్పుడు ఈ జగనన్న పేక మేడలు, గిరిజనులకి ఆ థర్డ్ ఆప్షన్లో కట్టినవి అన్నీ జగనన్న పేక మేడలు. ఈరోజు పరిస్థితి ఏంటి తెలుసా? వాటిని పూర్తి చేయాలన్నా, చేస్తే నిలబడతాయా? ఈ ప్రభుత్వానికి ముందున్న సవాల్ ఏంటంటే, ఇప్పుడు మనం వాళ్ళు 9 అంకణాలు ఇచ్చినారు, అంటే 1.5 సెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం 3 సెంట్స్ ఇస్తామంటున్నాం, ఇచ్చేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్బన్ ఏరియాలో 1 సెంట్ ఇచ్చినారు, ఇప్పుడు దాన్ని 2 సెంట్స్ కింద డిసైడ్ చేసింది. కానీ కన్స్ట్రక్షన్లో మధ్యలో ఆగిపోయిన ఇళ్ల పరిస్థితి ఏంటి? ఆ బేస్మెంట్ లేనివి, మరీ ఘోరంగా సిమెంట్ లేకుండా కట్టినవి, వాళ్ళు ఆ 10 కాలాల పాటు ఆ గిరిజనుల ఎస్సీలు బిడ్డలు, భార్య బిడ్డలు దాంట్లో బతకాలనా పడలేదా అనేది ప్రభుత్వం ముందు ఉన్న ఛాలెంజ్. అవి పగలగొట్టేసి మళ్ళీ కట్టాలనా, లేకపోతే వాటి మీద కట్టాలనో ఆ క్వాలిటీ డిసైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఇంకొకటి ఏంటంటే, ఆయన రోజు ఆ పత్రిక
ఆ నాయకులు మాట్లాడేది చూస్తే మేము జీర్ణించుకోలేకున్నాం. పచ్చి అబద్ధాలు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం న్యాయం చేయటం లేదంట, కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుందంట. వాళ్ళు వచ్చి చెప్పినన్ని చేశాడు బారేశారంట. దాంట్లో వాళ్ళు చెప్పినవి చేయనివి. మద్యపానం నిషేధం చేసి ఓట్లాడతానన్నాడు బిడ్డ. వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు జగనన్న. ఏటా జాబ్ క్యాలెండరు రిలీజ్ చేస్తానన్నాడు. ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా అన్నాడు. పోలవరం పూర్తి చేస్తానన్నాడు. ప్రత్యేక హోదా చేస్తా అన్నాడు. 3 రాజధానులు నెలకొల్పుతానన్నాడు. బట్ ఇవన్నీ చేయకపోయిగా ఒకటి మాత్రం చేశాడు, సలహాదారులను పెట్టుకున్నాడు. బహుశా ఆయన బిడ్డలో మనకు తెలీదు. అంటే ఆయన మీ బిడ్డని అంటాడు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పార్టీకి సంబంధించిన బిడ్డల్ని దాదాపు 50 మంది సలహాదారులకి క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్కి ఇచ్చే పెక్స్ అండ్ అమ్యూనిటీస్, జీతాల దగ్గర నుంచి వాళ్ళకి ర్యాంక్ దగ్గర నుంచి, బంగ్లాల దగ్గర నుంచి, పిఏల దగ్గర నుంచి, పిఎస్లు 45 మంది సలహాలు ఇస్తే పాపం 11 సీట్లు వచ్చినాయి. ఇంకొక 400 మందిని పెట్టుకుని ఉంటే ఏమన్నా ఒక 20-30 సీట్లు వచ్చి ఉండేమో తెలియదు. ఇది ప్రజల డబ్బుని ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆయన ఈ విధంగా చేయటం. ఆఖరాన్ని ఇప్పుడు ఏంటంటే ప్రతిదానికి జగనన్న పేరు. విద్యా సంస్థల దగ్గర నుంచి ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర పథకం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం, ఇటువంటి వాళ్ళని చిరస్మరణీయులు. అటువంటి పేర్లు ఏమీ లేకుండా జగనన్న చేసి భ్రష్టు పట్టించిన పరిస్థితి మనం అందరం చూసాం అధ్యక్ష. అందుకే నేనేమంటున్నానంటే ఈ ఇరిగేషన్ సిస్టమ్ రివైవ్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం 18,000 చిల్లర కోట్ల రూపాయలు ఇరిగేషన్ కేటాయించాం. దాన్ని పోలవరం పూర్తయితే రాయలసీమకి పండగ. అంటే గోదావరి ఎక్కడుంది, రాయలసీమ ఎక్కడుంది అని అనుకోవచ్చు. ఆ గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకి వస్తే, కృష్ణా వాటర్ శ్రీశైలం నుంచి వచ్చే వాటర్ రాయలసీమకు వస్తే, ఆ ప్రాంతం, ఆ మెట్ట ప్రాంతం, ఆ ప్రాంతానికి నీళ్లు వస్తే ఆ ప్రాంతానికి ఒక పండగ. అది తొందరగా పూర్తయ్యేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం హర్షణీయమని చెప్పేసి, అదేవిధంగా అమరావతి రాజధాని, ఏ రాజధాని అంటే చెప్పుకోలేని పరిస్థితి లాస్ట్ 5 years వచ్చింది. మళ్ళీ తిరిగి దానికి పునరుజ్జీవం. బ్రహ్మాండంగా నారాయణ గారు మంత్రి పూర్తిగా డెడికేట్ అయిపోయాడు అక్కడ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనుభవం 15 నిమిషాలు అయిందండి, గుర్తు చేస్తాను. అయిపోయిందా? 15 నిమిషాలు అయింది. సరే, పవన్ కళ్యాణ్ గారు ఒక రియల్ హీరో, ఆయన రియల్ హీరో కాకుండా రియల్ హీరో అయినాడు. చంద్రబాబు నాయుడు గారి అనుభవం, లోకేష్ బాబు గారి కృషి, అందరం కలిసి బీజేపీ ఆశీస్సులు, ఈ రాష్ట్రం మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి అందరికి తెలియజేస్తూ సెలవు.